అనపర్తి రహదారులకు మోక్షం, ఏటకేలకు రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు, శంకుస్థాపన. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధ్వాన్నంగా మారిన రహదారులకు ఏటకేలకు మోక్షం కలగనుంది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రహదారులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృషితో మహర్దశ పట్టింది. కాకినాడ రూరల్, అనపర్తి, మండపేట నియోజకవర్గాలకు అత్యంత ప్రధానమైన రామవరం రాయవరం రహదారికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంతి శంకుస్థాపన చేశారు. కూటమి నేతలు పాల్గొన్నారు. ఈరోజు రామవరం రాయవరం రోడ్ అనేది దీర్ఘకాలంగా ప్రాంతవాసులకి చాలా దగ్గర మార్గంగా ఉండి ఇటు కాకినాడ రూరల్ నియోజకవర్గం, అనపర్తి, మండపేట 3 నియోజకవర్గాలకు సంబంధించి చాలా అత్యంత దగ్గరదారిగా ఉండి ప్రజలకు సేవలు అందిస్తాం. దివంగత నాయకులు మూలారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఉండగా మనం ఈ రోడ్డుని ఇప్పుడు మూలారెడ్డి గారు కానీ నేను కానీ శాసనసభ్యులుగా ఉన్న కాలంలోనే దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతాం. కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ అధికారంలో ఉండగా ఈ రోడ్డును పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా అసలు కనీసం ఒక పాదచారులు కూడా నడవలేని పరిస్థితికి రోడ్డును తీసుకురావడం జరిగింది. అటువంటి పరిస్థితులు ఇవాళ కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా నియోజకవర్గంలో ఈ రోడ్డుకే 150 లక్షలు మంజూరు చేయించుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేశాం. ఇప్పటికే టెండర్స్ ప్రక్రియ పూర్తయింది. పని కూడా మంగళవారం నుంచి మొదలుపెట్టి ఒక నెల 15 రోజుల్లో పని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవాళ మౌలిక వసతులు సదుపాయాలు కల్పన చేయాలి, రోడ్లు ఇతర కార్యక్రమాలు చేసి ప్రజలకి సుపరిపాలన అందించాలనే దిశగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అనపర్తి నియోజకవర్గంలో దుర్భరంగా మారిన రోడ్ల వ్యవస్థని, సాగునీటి వ్యవస్థని, మురుగునీటి వ్యవస్థని బాగుపరచాలి, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ